అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. చదువుతుంది శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ యోగం. శ్రీ భగవాన్ ఉవాచ ఊర్ధ్వమూలమధఃశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్ అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణ ప్రవృత్తా విషయ ప్రవాళః అధస్య మూల్యాననుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేహ తదోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి నిర్మాణమోహాజిత సంగదోషా ఆధ్యాత్మనిత్యా వినివృత్త కామః ద్వంద్వైర్విముక్తః సుఖ దుఃఖ సంగైర్ గచ్చంత మూఢః పదమవ్యయం తత్ న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః మనశ్శస్త్రాణీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోతి యచ్ఛ్యాపృత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధ నివాసయత్. స్తోత్రం చక్షుషు స్పర్శానాం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్శాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానాం వా గుణాన్వితం విమూఢనానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః యతంతో యోగినః శయనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతో ప్రకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః యథాదిత్యగతం తేజో జగద్భాస్యతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం ఘామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా ఉష్ణామిచ్చౌషధిः సర్వా సోమో భూత్వా రసాత్మకः అహం వైశ్వనరో భూత్వా ప్రాణినం దేహమాశ్రితः ప్రాణాపాన సమాయుక్తः పచమ్యన్యం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిదేవ చాహం ద్వావిమౌ పురుషో లోకే క్షరాక్షర ఏవ చ క్షరः సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమః పురుషస్తన్యః పరమాత్మేత్యుదాహృతः యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరः యస్మాక్షరమతీతోऽహం అక్షరదపి చోత్తమः అతోస్మి లోకే వేదే చ ప్రతిదః పురుషోత్తమः యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతా కృతస్య భారత. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోऽధ్యాయः సంపూర్ణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.